సౌండ్ కృతి తిన్నావా? సారీ రా, చాలా వెయిట్ చేయడం నాకు సారీ చెప్పండి, నీకు బాగా అలవాటు అయిపోయింది కదా. ట్రై చేశాను నేను రావద్దని, వీలు రాలేదు. అయినా ఇంత రెస్పాన్సిబుల్గా ఉండడం నీకు అలవాటేగా. ఇప్పుడు ఈ మాత్రం దానికి మూడ్ ఖరాబ్ చేసుకోవాలా? సారీ చెప్పాను కదా, రా కేక్ కట్ చేద్దాం. ఏంటి కేక్ కట్ చేద్దామా? దేనికి కేక్ కట్ చేయడం? ఈరోజు ఏంటి స్పెషల్? నాకు ఆ మాత్రం గుర్తులేదు అనుకున్నావా? మన మ్యారేజ్ డే. ఇవాళ మన మ్యారేజ్ డేనా? టైం చూడు ఎంత అవుతుందో. ఏం ఫరక్ పడదు రా, ఒక 2 hours కదా లేట్ అయింది. కట్ చేద్దాం రా కేక్. ఫరక్ నీకు పడదేమో, ఫరక్ నాకు పడుతుంది. అరే కనీసం పెళ్లి రోజైనా టైంకి వచ్చి ఆనందంగా గడుపుతావు అనుకుంటే ఇంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నావు. నేను ఆడిషన్స్ వెళ్ళినప్పుడు మర్చిపోయాను. ఒకసారి నువ్వు కాల్ చేసి రిమైండ్ చేయవచ్చు కదా. రిమైండ్ చేస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసి తొందర వస్తుండే. ఏంటి కాల్ చేయాలా? కాల్ చేయాలా? ఈవినింగ్ నీ పాకెట్లో 300 పెట్టాను. రీఛార్జ్ అవుట్గోయింగ్ కాల్స్ కట్టే అని మర్చిపోయాలి. యాజ్ యూజువల్ బీర్ తాగొచ్చావా? అవి అవి దే లికెట్ అంతే నన్ను వచ్చింది. ఇందాక నుండి ఇర్రెస్పాన్సిబుల్ అని దొబ్బుతున్నావు కదా. ఏదో మూడు బాగాలేదని ఎప్పుడో ఒకసారి బీర్ అయితే ఇర్రెస్పాన్సిబుల్, లేదా ఇంటికి గంట ఆలస్యంగా వస్తే ఇర్రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఈ వాటర్ తాగినా ఇర్రెస్పాన్సిబుల్ అంటుకోవచ్చు. అయినా నేను తాగే బీర్కి కాల్చే సిగరెట్కి డబ్బులు నువ్వేస్తున్నావు కదా, అందుకే నీ కంటికి నేను ఇర్రెస్పాన్సిబుల్ కనిపిస్తున్నా. ఆ మాట నేను అనలేదు. అన్నావు, అదే మాట అన్నావు. అప్పుడప్పుడు అంటూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నాను. అరే ప్రతిసారి నేను ఇర్రెస్పాన్సిబుల్ అని తిడుతుంటావు. నేను నీకు ఇర్రెస్పాన్సిబుల్ ఎప్పుడు కనిపించానే? అండ్ నా గురించి నీకు అంతా తెలుసు కదా. ఇలా కూర్చో. ఒక 4 years బ్యాక్ వెళ్తాం. అప్పుడు నేను వర్క్ చేసే కంపెనీలో నువ్వు జాయిన్ అయ్యావు. అప్పుడు నా శాలరీ 50,000, నీ శాలరీ జస్ట్ 20,000 మాత్రమే. 3 monthsలో వచ్చి ఫ్రెండ్ అన్నావు, 6 monthsలో వచ్చి ఐ లవ్ యూ అన్నావు. 2 years రిలేషన్షిప్లో ఉన్నావు. అప్పుడు షాపింగ్ మాల్లు, పబ్బులు, టూర్లు అంటూ ప్రపంచం మొత్తం నీకు ఆనందంగా పరిచయం చేశాను కదా. ఎప్పుడు కూడా ఎంత ఖర్చు వస్తుంది అన్న థాట్ కూడా నా మైండ్లో రాలేదు. ఎందుకంటే నేను నీతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాను. ఇంకొక విషయం, నేను జాబ్కి ఎప్పుడు రిజైన్ చేశాను? నువ్వు వచ్చి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాం అన్న తర్వాత. అప్పుడు నేను చెప్పాను, అరే నా లైఫ్ ఇది కాదురా, నా డ్రీమ్ సినిమా అని, నా ఏం యాక్టింగ్ అని మరీ చెప్పాను.
తొందరలో నేను రిజైన్ చేయబోతున్నాను అని చెప్తే ఏం పర్లేదు, నువ్వు రిజైన్ చేయి, ఐ విల్ మేనేజ్, నువ్వు నీ యాక్టింగ్ పైన ఫోకస్ చేయి అని నువ్వు చెప్తే అప్పుడు నిన్ను మ్యారేజ్ చేసుకోని ఒప్పుకొని నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు కూడా ఆడిషన్స్లో ఫెయిల్ అయిన ప్రతిసారి ఏం పర్లేదు, నా ఇంకా నువ్వు ఉన్నావు, నీ ప్రేమ ఉంది అని నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. కానీ మెల్లిమెల్లిగా నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే నువ్వు నన్ను ఇర్రెస్పాన్సిబుల్ అని ఒక్కటే పెట్టుకో. అసలు నువ్వు నన్ను రెస్పాన్సిబుల్గా ట్రీట్ చేస్తున్నావా, బర్డన్గా ట్రీట్ చేస్తున్నావు. నేను ఆడిషన్స్ వెళ్ళొచ్చానంటే చాలు మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. అరే ఎందుకు, నా పనే అది కదా, ఆడిషన్స్ ఇవ్వడం, యాక్టింగ్ కోసం ట్రై చేయడం. ఆడిషన్స్ ఇవ్వగానే నేను సెలెక్ట్ అవుతానని లేదు, టైం పడుతుంది 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 ఎంత టైం పడుతుందో కూడా తెలియదు, టైం పట్టినాక కూడా సక్సెస్ వస్తుందో రాదో తెలియదు. కానీ నాకు ఓపిక ఉన్నంత వరకు, ఆశ ఉన్నంత వరకు ఆడిషన్స్ ఇస్తూనే ఉంటాను. పెళ్ళి 1 year కాలేదు, అప్పుడే నా మీద నీకు ఒపీనియన్ మారిపోయింది కదా. ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో అని, లేజీ ఫెలో అని, యూజ్లెస్ ఫెలో అని నాకు ట్యాగ్ లైన్ వేస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, ఈ రోజు నుంచి ప్రతి రూపాయి నేనే భరిస్తాను. నువ్వు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైతే పార్ట్ టైం జాబ్ అవుతా, కానీ యాక్టింగ్ అండ్ ఆడిషన్స్ మొత్తం విడిచిపెట్టాను. ఈ రోజు నుంచి నేను నీకు బయటకు ఉంటాను. వదిలే కృతి ఇన్సల్ట్ చేసి. ఓకే, కరెక్ట్.